యువకుడు చెప్పినటువంటి బోధనలే మాత్రం కనిపిస్తాయి తప్ప వేరే కొత్తది ఏది ఉండదు. వివేకానందుని గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో ఒక సెంటెన్స్ ఉంటుంది, ఎది హస్తి తత్ అన్యత్ర ఎన్నే హస్తి నతత్ క్వచిత్. అంటే భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో సృష్టిలో మొత్తం అదే ఉంటుంది, ఇక్కడ చెప్పనిది సృష్టిలో ఉండదు అని ఆ యొక్క సెంటెన్స్ అర్థం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడికి ప్రతిరూపం అనేటువంటి వారు స్వామి వివేకానంద స్వామి వారు. మన ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక 32 ఏళ్ల యువకుడు జగద్గురువుగా ఎదిగినటువంటి ఆదిశంకరాచార్యుల తర్వాత 39 ఏళ్ల యువకులు ఈ ప్రపంచం కీర్తించేటువంటి స్థాయిలో అందరికీ ఆదర్శపూర్తి అయినటువంటి వివేకానంద స్వామి వారి విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మిత్రులారా, నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. సంజయ్ కుమార్ గారే మనకు వివేకానందుడు చెప్పాలి, ఎందుకంటే నిలువెత్తు సార్ ఉన్నాడు, నిలువెత్తు విగ్రహం అయింది. ఇప్పుడు సార్కి మాత్రమే దండాన్ని అందరూ చూసారు కదా, సారు మాత్రమే దండ వేయగలిగారు. మిత్రులారా, వివేకానంద ఉత్సవ సమితి అనే పేరు మీరు ఇప్పుడు వింటా ఉన్నారు. గతంలో ఉత్సవ సమితి ఇక్కడ వివేకానందుని యొక్క 150వ జయంతి ఉత్సవాలు చేయాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కమిటీలను ఫామ్ చేసుకోవడం జరిగింది. జగిత్యాల కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS నుండి స్ఫూర్తి పొందినటువంటి కొద్దిమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు, యువకులు, పట్టణ ప్రముఖులతో వివేకానంద సమితిని ప్రారంభం చేయడం జరిగింది. ప్రారంభం చేసినప్పుడు అనేక మంది గౌరవులు, పెద్దలు, జగిత్యాల పట్టణ ప్రముఖులు నంబి వేణుగోపాల కౌశిక్ గారు అధ్యక్షులుగా, మరి ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షులుగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు, నగర అధ్యక్షులుగా శైలేందర్ రెడ్డి, కార్యదర్శిగా నేను, అనేక మంది పట్టణ ప్రముఖులు, చాలా స్కూల్ కరస్పాండెంట్లు, కారైకర్ రామకృష్ణ గారు, నలంద నరేష్ గారు, ఖ్యాతం గంగారెడ్డి గారు కావచ్చు, చాలా మంది ప్రముఖులతో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక సమావేశంలో కూడా సంవత్సరం మొత్తం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఆ సంవత్సరం మొత్తం కార్యక్రమాల్లో కూడా రథసప్తమి నాడు ఇక్కడ ఇదే గ్రౌండ్లో 3800 విద్యార్థులతోని వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి సూర్య నమస్కారాలు రథసప్తమి నాడు చేయడం జరిగింది పెద్ద ఎత్తున. తర్వాత 1 వీక్ ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. తర్వాత లిటరరీ, కల్చరరీ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. 1 K రన్, 2 K రన్, ఇట్లా అనేక కార్యక్రమాలు సంవత్సరం మొత్తం తీసుకున్న సందర్భంగా సమావేశం జరుగుతున్నప్పుడు పెద్దల నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక ఐకానిక్ గా జగిత్యాలలో తలమానికంగా మరి కార్యక్రమం సుధాకర్ రావు గారు వారసులు వెళ్తున్నారు, స్వస్థలతోని ఆయన పెన్ను తీసుకొని లెటర్ రాసి సంతకం పెట్టి ఇవ్వడంతో గ్రౌండ్ కు చివరికి స్వామి వివేకానంద గ్రౌండ్ గా పేరు పెట్టడం జరిగింది. దీని తర్వాత ఇనిషియేట్ తీసుకొని ప్రతి అడుగులో మాతో కలిసి ఉండి డాక్టర్ సంజయ్ కుమార్ గారు విగ్రహం పెడతారన్న తర్వాత ఇవాళ మున్సిపల్ చైర్మన్ గారు ఇనిషియేటివ్ తీసుకొని, లక్ష్మణ్ గారు కూడా మున్సిపల్ ఇనిషియేటివ్ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్టేడియంకు సార్థకత, ఈ పేరుకు సార్థకత, వివేకానంద స్టేడియం పేరుకు సార్థకత చేకూర్చడం లోపల వివేకానందుని యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ అనేది మరి జీవితం లోపల చాలా గొప్ప విషయము. ఈ గ్రౌండ్ కానీ స్టేడియం కానీ జీవితాంతం సార్థకత చేకూర్చే విధంగా మరి చేసిన మన శాసనసభ్యులు మన సంజయ్ అన్న గారికి, ముఖ్యంగా చుక్క నవీన్ గారికి, చైర్మన్ అమ్మగారికి ప్రత్యేకంగా మా వాకర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ స్టేడియం వివేకానంద కాబట్టి ఒక వివేకానంద స్టాచ్యూ పెడితే బాగుంటుందని చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే మన శాసనసభ్యుల ముంగట, చైర్మన్ ముంగట ప్రతిపాదన పెట్టడం వాళ్ళు వెంటనే ఆమోదించి వీళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. మరి ఇక వివేకానందుని విషయంలో మరి మాన రవికుమార్, మాన మహేష్ కుమార్ చెప్పిన విషయం ఇక దాదాపు కవర్ చేశారు. విషయం చెప్పడానికి ఏం లేదు. మరి ఇక ఇంత గొప్ప ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు నేను నిజంగా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. మరి ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎల్లవేళ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వివేకానందుడు గారి ఆలోచనలు ఎలాగైతే ఈ సమాజానికి ఉపయోగపడతాయో మనం చేసే మంచి పనులు కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలన్నదే నా ఆలోచన. ఎట్లయినా సరే ఈ సమాజానికి మంచి పేరు తేవాలి, మనం కూడా పనులు చేసి కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలనేదే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి దీంట్లో కూడా సంజయ్ అన్న ఎంతగానో ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆలోచనల ప్రకారం, వివేకానందుడి ఆలోచనల ప్రకారం ఈ రోజు యువత చాలా తక్కువ మందే వెళ్తున్నారు.
కానీ ఇంకా కూడా యువత ముందుకెళ్ళాలి. పడి లేచిన కెరటం ఎప్పటికీ కింద పడుతూ ఉండదు, లేస్తుందనే గర్వంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఏ యువత కూడా చిన్న చిన్న ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినప్పుడు ఇక చాలే జీవితం ఇంకేముంటుంది అని చెప్పి చాలించుకోవడం జరుగుతుంది. అది కాదు ఆయన కోరుకున్నది. యువత ఉక్కు బాడిలా ఉండాలి. మరి శరీరం అనేది ఒక ఉక్కు శరీరంతో ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆలోచనలు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి యువతకి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా సరే ఎంత చిన్న కష్టమైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరు కూడా వెనకడుగేయకుండా ముందుకెళ్ళాలనేదే మన పెద్దల ఆశయం. కాబట్టి మరి మనం కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వెనకడుగేయకుండా ముందుకెళ్ళాలని మరి ఈ సందర్భంగా యువతకు చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా క్రీడలో ముందుకెళ్ళాలి. అందరి ఆశయాలు ఎవరైతే ఈ సమాజాన్ని ఇంత మంచిగా సృష్టించడం కోసం మన ఈ భారతీయ పౌరుల కోసం పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిరో మరి అందరి కోసం మనం ఇవ్వాల్సింది ఒక మంచి సమాజాన్ని. అలాంటి మంచి సమాజం ఇలాంటి యువత చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వెనకాడికేయకుండా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మంచితోనే తీసుకోవాలి, మంచిగానే ముందుకు అడిగేయాలని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఒక ఆశయాన్ని ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇంత మంచిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా యువకులు ఆడుకుంటున్నారు, మా యువతలు ఇక్కడ కూర్చో ఉన్నారు. మరి ఏదేమైనా కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నాన్న మహేష్ గారు చెప్పినట్టు 2013 సంవత్సరంలో వివేకానందని 150వ జయంత్యుత్సవాల సందర్భంలో సంవత్సరం పొడవునా చాలా కార్యక్రమాలు చేసినాం. అప్పటికి నేను ఇంకా రాజకీయాలకు రాలేదు. ఒక డాక్టర్గా, రోటరీ క్లబ్ సభ్యునిగా, స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తూ అప్పుడు ఏ వర్గం వారు పిలిచినా కానీ వారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉండింది. ఆ సందర్భంలో అప్పుడు సంఘం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నమ్మి వేణుగోపాల్చారి గారిని, స్వామి గారిని, డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు, డాక్టర్ శంకర్ గారు, నేను అందరం కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఒక పేరు నిర్ణయించాలనే ఆలోచన, విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చాలాసార్లు కూడా చూడడం జరిగింది. చాలా స్థలాలు కూడా మేము చూసినాం. కానీ రకరకాల ఆక్షేపణలు, రోడ్డు కట్టమని, అక్కడ ఇంకో ఇదివరకు పేరున్నదని నేను డీప్గా ఓదలుచుకోలేదు. సో ఈ రకంగా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉండే. నేను ఈ సందర్భంలో సోదరి జ్యోతి గారిని కావచ్చు, లక్ష్మణ్ గారిని, మా తమ్ముడు కౌన్సిలర్ నవీన్ గారిని, వైస్ చైర్మన్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరికి కూడా ఈ వేదిక పక్షాన, వివేకానంద ఉత్సవ సమితి పక్షాన, వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పోయే యువత కావచ్చు, పెద్దలందరి పక్షాన మా మున్సిపల్ కౌన్సిల్కు అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. నవీన్ గారు అయితే ఇక్కడే నిలబడి ఆ కార్యక్రమం చేసాడు. ఇదే స్ఫూర్తితోటి జ్యోతిబాయి పూలే పార్క్ కూడా ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేసే ఉంది. మిత్రుడు లక్ష్మీనారాయణకి చెప్పిన, మా మానవకి ఇచ్చిన ఫోన్లో అశోకన్న పోయి అది కూడా ఈ వారం లోపల, ఈ 3-4 రోజుల లోపల, ఎందుకంటే మున్సిపల్ నుంచి నిధులు పెట్టినాం. ఈ ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ సమయంలో కావాలని ఉంటుంది కాబట్టి మరి పీరియడ్ ఈ శనివారం ఆదివారంతో ముగిస్తుంది. కాబట్టి ఈ 2-3 రోజులనే ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వివేకానందుని స్ఫూర్తిగా ఈరోజు వారి ఒక పెద్దల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వారిని స్మరించుకోవడానికి, వారిని జ్ఞాపకం తెచ్చుకొని వారు చేసిన గొప్ప పనులు మనం కూడా ఆచరించాలి, మనకు కూడా స్ఫూర్తి ఉండాలని చెప్పి వారి విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇంతకుముందు నాన్న మహేష్ గారు ఇంకో 5-10 నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాను. కానీ నేను నిన్ననే చెప్పిన, ప్రధాన వక్తగా ఎవరైనా పిలుస్తామంటే నేను చెప్పిన, ప్రధాన వక్తగా అక్కడ ఇక్కడ ఎందుకు, మీరే విద్యావంతులు, సంవత్సరం పాటు మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఆ చేసిన కార్యక్రమాలు కావచ్చు, వివేకానంద గురించి కావచ్చు, మీరు మాట్లాడండి. ఇక దేవయ్య గారిని వారు కూడా మాట్లాడమన్నాం, కానీ మేమే రావడానికి కొంచెం లేట్ అయింది, సమయం ఎక్కువైతున్నదని చెప్పి వారు మహేష్ గారిని మాట్లాడమన్నారు. ఇక్కడ మహేష్ గారు ఇంకో 5-10 నిమిషాలు మాట్లాడగలుగుతారు, కానీ లేట్ అయింది కాబట్టి ముగించారు. మరి ఈ రోజుతోటి మన పని అయిపోలేదు.
ఈరోజు వివేకానందుని విగ్రహం నిలువెత్తు విగ్రహాన్ని యువత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే ఆ వివేకానందుని స్ఫూర్తిగా యువత కావచ్చు, యువతను మార్గదర్శనం నడిపే మన పెద్దలను కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని మనందరూ కూడా నడవాల్సిన అవసరం ఉంది. మరి వారు చెప్పిన సూక్తులను మనం చదవాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఉంటాయి మనం కూడా పోగలే వాళ్ళం. కన్యాకుమారి దగ్గరకు పోయి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర పోయి రాక్ మెమోరియల్ చూసి అక్కడ కూడా కూర్చొని వారిలాగానే ఎట్లయితే ధ్యానం చేసుకున్నారో 5-10 నిమిషాలు ధ్యానం చేసుకునే అవకాశం నాలాంటి వాళ్ళకి కలిగి ఉండవచ్చు, కొందరు కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇవాళ పుస్తకాలు కావచ్చు, సెల్ ఫోన్లో ఇంటర్నెట్ కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నది. అందుబాటులో ఉన్న సందర్భంలో మరి ఈ టెలిఫోన్ ఈ పుస్తకాలను ఏదైతే మనం పొందుతున్నామో దాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరేమో టైం వేస్ట్ వాట్సాప్లు యూట్యూబ్లు చూడకుండా, యూట్యూబ్లలో కూడా ఇవన్నీ ఉంటాయి, యూట్యూబ్కి వ్యతిరేకం కాదు, వాట్సాప్ వ్యతిరేకం. దానిలో ఇలాంటి వారి గురించి మనం తెలుసుకొని రేపటి నాడు ఆచరించడం. ఇలాంటి చాలామంది విద్యార్థులు విద్యావంతులు ఉన్నారు. 10 మందికి అందరూ మన మాట తినకపోవచ్చు, కానీ చెప్పడం మన బాధ్యత. సో తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ పాటిస్తూ 10 మందికి తెలిసే విధంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేసే విధంగా ప్రోత్సహించిన వివేకానంద ఉత్సవ సమితికి, వేదిక పైన వేదిక ముందున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.